మనకున్న అలవాటు ఏంటి తెలుసా? 5 నిమిషాలు ప్రార్థన చేసి నెక్స్ట్ ఏం చెప్పాలా అని చెప్పక ఏం ఆలోచిస్తుంది. ఆయన కనికరించు నాయన, నాయన దర్శించు నాయన, నాయన ప్లీజ్ నాయన, ఏం చెప్పాలో అర్థం కాక అందుకే నువ్వు మొదట చదివిన వాక్యము ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తావు. 119వ కీర్తన 89వ వచనం చదువుదాం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. హల్లెలూయా. నన్ను చూడండి, ఇక్కడ మనం చూడండి ఆ మాట ఒక చదవాలి, అందరూ నన్ను చూడాలి. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నిత్యము నిలకడగా ఉన్నది. చెప్పండి నాతో పాటు, నిత్యము నిలకడగా ఉన్నది. దట్స్ ఫినిష్. అంటే ఇప్పుడు వాక్యము ఎలా ఉందంట? కదలకుండా అట్లనే ఉందంట. దీన్ని మోస్తున్నాం మనం, ఏమవుతున్నాం మనము? చెప్పండి, అవునా కదా? దీన్ని మోస్తున్నాం మనం, దీన్ని క్యారీ చేస్తున్నాం, చదువుతున్నాం, మనం ఏమవుతాం? కదిలిపోతా ఉన్నాం. అవునా? సో ఇన్ ద హెవెన్ వాక్యము సెటిల్ అయి ఉంది. అదే వాక్యము నీలో సెటిల్ అయితే నువ్వు నిలబడతావు అంతే ప్రభు కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలకడగా 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 విశ్వాసంతో నిలబడతావు. ఈ ప్రాబ్లం ఏంటి తెలుసా? వాక్యాన్ని తీసుకోకపోవడం వల్లనే, నిలకడమైన వాక్యము నీ హృదయాంతరంలోకి రాకపోవడం వల్లనే నువ్వు రింగ తిరుగుతా ఉంటావు. ఏమైంది? ఏమి కాలే. Word can control everything. Hallelujah. Word can control your sickness. వాక్యము నీ యొక్క వ్యాధిని కంట్రోల్ చేస్తుంది, హీల్ చేస్తుంది, మరలా నూతనమైన బలాన్ని అనుగ్రహిస్తుంది. ఎవ్రీథింగ్, ప్రతి దాని విషయంలో నూతనత్వాన్ని కలుగజేస్తుంది దేవుని వాక్యం. అందుకనే వాక్యం ఏమైందంట? సెటిల్ అయిందంట. అందుకే నువ్వు ఆ బ్రదర్ ఇట్లా అయిపోయింది, అలా అయిపోయింది, ఇవన్నీ పక్క పెట్టేసి ముందు వాక్యం దగ్గర రా. అంతే, ముందు వాక్యం దగ్గరకు వచ్చేసాయి. వాక్యం నీలో ఎదుగుతూ ఉన్న కొలది ఏవేవి పరిస్థితులు నేను దాటిపోతున్నాయో అవన్నీ చక్కబడతాయి. ఇది నేను నేర్చుకున్నా. అందుకే నువ్వు ఎన్ని చెప్పినా నేను వినా. వాక్యం ఏది చెప్తా అదే నమ్ముతా. బయట అనేకులు రకరకాల విషయాలు చెప్తా ఉంటారు, అవన్నీ నేను నమ్మా. నా మనసుకు వస్తే నమ్ముతా అంతే. ఇక తక్కింది ఏం నమ్మ. ఎట్టకేలకి ఏం కావాలా? వాక్యమే నెరవేర్చబడాలా. ఆమేన్. దావీదు భక్తుడు ఏమంటాడంటే, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాస్యత తరతరములందును నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. ఎందుకు ఉన్నది? భూమిని దేవుడు స్థాపించాడు కాబట్టి. అవునా? ఎలా ఉన్నది? నిలకడగా ఎలా ఉన్నది? స్థిరంగా ఉన్నది. ఎలా ఉన్నది? వాక్యమా? ఆమేన్. భూమి నిత్యము నిలకడగా ఉన్నదంటే దానికి ఆధారము దేవుని వాక్యం అక్కడ ఉంది. ఆమేన్. అగ్రి అవుతారో లేదా? భూమి నిలకడగా ఉన్నదంటే దేవుని వాక్యం ఏమైంది? భూమికి నిలకడగా ఉంది. హిస్ వర్డ్, ఆయన మాట భూమిని ఏం చేస్తుందంట? పట్టుకొని ఉన్నదంట. అది కదలదు. అది కదలాలంటే వాక్యం కదలాలా. ఆమేన్. నువ్వెందుకు కదిలిపోతున్నావు? నువ్వెందుకు ఊగిపోతున్నావు? వర్డ్ లేక. ఇఫ్ యు హ్యావ్ ద వర్డ్, నీకు దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నిలబడి కొండను చూసి మాట్లాడతావు అంతే. నిలబడి సిక్నెస్ చూసి మాట్లాడుతావు, నిలబడి ఫైనాన్స్ ని మాట్లాడుతావు, నిలబడి ఐ కమాండ్ అని అంటావు. హల్లెలూయా. నువ్వు ఆ స్థితిలో లేవు అంటే తగిన మోతాదులో దేవుని వాక్యం లేదు. తగిన మోతాదులో. అందుకనే వాక్యం యుద్ధకు వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాక్యం చదువుకోవాలి అంతే. ఇంకా వేరే ఏది లేదు. వేరే ఏది లేదు. రోజుకి అట్లీస్ట్ గంట సేపు అయిన వాక్యంలో గడిపి చూడు. ఆ తర్వాత చెప్పు. ఆ తర్వాత ఇంకేమైనా ఉంటే చెప్పు నాకు. నువ్వు సమస్యలు చెప్తావా లేకపోతే అద్భుతాలు చెప్తావా నేను చూస్తా. నువ్వు సమస్యలు చెప్తావా సాక్ష్యాలు చెప్తావా నేను చూస్తా. అప్పుడు ఈ ప్రాబ్లం ఇదే, వాక్యం లేకపోవడమే.